ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలతో జగన్ గత 4 సంవత్సరాలు 10 నెలలు ఒక ఆట ఆడాడు. ఇంకే 2 నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ ని ఒక ఫుట్బాల్ లాగా ఆడుకోబోతున్నారని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా. పౌరుషాల పోరాటాల గడ్డ మన ఉత్తరాంధ్ర. ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నాన్ని అంటారు. పెద్దలు గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే పట్టణం విశాఖపట్నం. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక రాజధాని విశాఖపట్నం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి జాబ్ క్యాపిటల్ గా ఉన్న విశాఖపట్నాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేశారు. మహిళలందరూ ఒకసారి ఆలోచించాలమ్మా. గంజాయి కేవలం విశాఖపట్నం కాదు తల్లి, నా సొంత జిల్లా చిత్తూరులో కూడా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఒకటే, వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి అక్కడ పండించి డిస్ట్రిబ్యూషన్, సప్లై, అమ్మకాల దగ్గర నుంచి వైకాపా కార్యకర్తలు పెట్టి ఒక తరాన్ని, అంటే మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. 2 నెలలు ఓపిక పట్టండి తల్లి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. అలాంటి వాళ్ళని చెతక కొట్టి అసలు గంజాయి లేని ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్, రోజుకొక విధ్వంసం, రోజుకొక మర్డర్, రోజుకొక భూ కుంభకోణం. అంతెందుకు పెద్దలు చెప్పినట్లు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళ భూ కుంభకోణాలకి సహకరించట్లేదని ఒక ప్రభుత్వ అధికారిని వైకాపా నాయకులు హత్య చేశారు తల్లి. సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విశాఖపట్నం భూమి. జగన్ పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా సిద్ధం అంటూ రాప్తాడుకి వెళ్ళాడు తల్లి. అక్కడ ఆ రాప్తాడు సభలో వైకాపా కార్యకర్తల నాయకులు మేం సిద్ధంగా లేవని తేల్చి చెప్పేశారు. అక్కడ ఏకంగా సభ తుస్మనింది. అక్కడ ప్రజలు వెళ్ళిపోతున్న సమయంలో అక్కడున్న మీడియా మిత్రుడు ఒకడు ఫోటోలు వీడియోలు తీస్తే ఏకంగా వైకాపా రౌడీలు అతన్ని చితకబాది కొట్టే పరిస్థితి అందరం చూసాం. ఒక ముఖ్యమంత్రి సభకి వెళ్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి సభకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పేరుని జపం చేస్తున్నాడు తల్లి. గంట ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి పేరుని 100 సార్లు పలికాడు ఈ జగన్. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈయనేమి పీకింది పొడిచింది ఏమి లేదు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన కళలో వస్తున్నాడు. పాపం భారీ డైలాగులు కూడా కొట్టాడు తల్లి. సైకిల్ గురించి మాట్లాడాడు, గ్లాస్ గురించి మాట్లాడాడు, ఫ్యాన్ గురించి మాట్లాడాడు. సైకిల్ గ్లాసు విలువ పెత్తందారికి అర్థమవుతుంది తల్లి, పెత్తందారికి అర్థమవుతుంది. సైకిల్ అనేది ఒక సామాన్యుడి చైతన్య రథం. ఈ 4 నియోజకవర్గాలు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ 4 నియోజకవర్గాలు నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నా. ప్రత్యేక నిధులు మేము కేటాయిస్తాం, ఈ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాం. ఇక్కడ కొండపైన నివసిస్తున్న వాళ్ళకి ఇంకా మౌలిక సదుపాయాలు రావాల్సిన అవసరం ఉంది. రోడ్లు, డ్రైన్లు, తాగునీరు కనెక్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుపేద కుటుంబాలందరికీ తిట్కో ఇల్లు కట్టించి ఇల్లు అందజేసే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఏకంగా హైవే దాటాలంటే కింద నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంది, లేదంటే పైనుంచి బ్రిడ్జ్ చేయాలని ప్రజలు కోరారు. అది కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కలసపురంలో కోరారు. తప్పనిసరిగా అక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒక వ్యక్తి వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు గారు తిరుగుతున్నారు. ఆయన ఏకంగా నార్త్ నియోజకవర్గాన్ని
గంజాయికి రౌడీ షీటర్లకి అడ్డగా మార్చేశాడు తల్లి. ఏకంగా మిషనరీ భూములు కూడా ఈ రోజు స్వాహా చేస్తున్నాడు ఇక్కడ ఉన్న రాజుగారు. ఇంకా ఋషికొండ భూములు, హైగ్రీవ భూములు, దస్పల్ల భూములు, ఎక్కడ భూమి దొరికితే కొట్టేస్తాడు తల్లి. దయచేసి పొరపాటున ఆయనకి మీ ఇల్లు చూపించదు తల్లి, మీరు నివసిస్తున్న భూమి చూపించదు తల్లి. కన్ను పడితే మీ భూములు కూడా కొట్టేస్తాడు ఈ రాజు. అలాంటి పరిస్థితులు ఈ రోజు మనందరం ఉన్నాం. ఇక్కడున్న కార్యకర్తలు కూడా నేను హామీ ఇస్తున్నా. ఎవరు? అరే నేను పూర్తి చేయని అబ్బా, నా స్పీచ్ పూర్తవుతే మీకు అన్ని కవర్ చేస్తున్నా, చెప్తున్నా, వస్తున్నా. అరే బా, ఆయన నాయకుడు జగన్ రెడ్డి ఉన్నాడు ఎర్ర బుక్ లో, నీకు ఎందుకు డౌట్? తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు మారి పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే ఒక నూతన ఉత్సాహం మనకి. వైకాపా నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ మనకి మన నాయకుడు పిలుపు, రా కదలి రా అంటే చాలు పరిగెత్తుకుంటా మనందరం వెళ్తాం. అందుకే 2014లో కార్యకర్తల కోసం ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో ఏమైనా కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం ద్వారా అందించాం. అంతేకాదు కార్యకర్తలు బిడ్డలు చదివించడానికి ఇబ్బంది పడుతుంటే ఆ బిడ్డల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లో ఒక్కడినే. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు, అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టారు తల్లి. నా పైన కూడా 22 కేసులు పెట్టారు తల్లి. 5 సంవత్సరాలు 22 కేసులునే తల్లి. ఏడేనా స్లో ఉన్నాబా. అటెంప్ట్ మర్డర్ తల్లి నా పైన, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మీరు చూశారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు తల్లి. ఆనాడు 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, ఇప్పుడు 270 కోట్లు అన్నారు. నిన్నగాక మొన్న ఛార్జ్ షీట్ వేసినప్పుడు 27 కోట్ల రూపాయలు అవినీతి, అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందంట. అరే ఎంత అన్యాయమో చూడండి, ఎంత అన్యాయమో చూడండి. ఈరోజు ఏం తప్పు చేయని వ్యక్తి, నిప్పులాగా బతికిన వ్యక్తిని 53 రోజులు జైల్లో పెట్టారు. ఆనాడే జగన్ చెప్పా, బామలకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేం భయపడతామా అని. ఆనాడు 2003లో దేవుడే నా తండ్రిని కాపాడారు. ఆ బామలకు మేము భయపడలా, నిరంతరం ప్రజల్లోనే తిరిగాం, ప్రజల్లోనే ఉన్నాం, ప్రజలకి సేవ చేశాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు నాకు చెప్పాడు, ఒక అన్నలాగా నీతో నిలబడతా, నువ్వు ముందరికెళ్ళు, భయపడొద్దు అని చెప్పారు. ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా పోరాడాలి, ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని.